పూజలు చేయమన్నారు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించమని ముఖ్యమంత్రి అయ్యారు. తప్పులు చేశాను, సరిదిద్దుకుంటానని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఏకంగా టీటీడీ ప్రతిష్టనే దిగజార్చడానికి కూరుకున్నాం. కొంచెం ఎక్కువ చెప్తుంది కాబట్టి. కానీ ఈసారి ప్రజలు నమ్మడానికి కూడా ఏ ఆస్కారం లేకుండా చెప్పింది అబద్ధం అని ప్రజలకు అర్థమైంది. తప్పించుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ కానీ వారి అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ. కల్తీ అంటారు. ప్రజలందరికీ తెలుసు. మరొకసారి తెలియజేస్తున్నాను, 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కంపెనీ ఏదైతే కల్తీ నెయ్యి పంపించిందన్నారో ఈ కంపెనీ ఈ 5 సంవత్సరాల్లో 1 కేజీ నెయ్యి కూడా పంపించలేదు టీటీడీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎప్పుడు వచ్చింది ఈ నెయ్యి? జూన్లో వచ్చింది, జూలైలో వచ్చింది. ఈ కంపెనీ సప్లై చేసింది. ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. కొత్త బోర్డుని ఇంకా పెట్టల. కానీ ఈవోగా ఈ ప్రభుత్వమే శ్యామలరావు గారిని నియమించింది. ఏళ్ల తరబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు సప్లై చేసిన ప్రతిదానికి టెస్టులు జరపడం, ఇవన్నీ పరిపాటి. దాని ప్రకారం చేశారు. కొన్ని ఆ టెస్టుల్లో పాస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయింది తిరిగి పంపించారు. పంపించామని ఈవో గారు చెప్పారు. ఫెయిల్ అయిన దాని టెస్ట్ రిజల్ట్లు జూలై 23 వస్తే సెప్టెంబర్ 20న రిలీజ్ చేశారు. అంటే 2 నెలల తర్వాత. ఎందుకు? 100 రోజుల ఫంక్షన్ వచ్చింది. 100 రోజుల్లో మనం ప్రజలకు ఏం చేసామో చెప్పాలి. మనం ఏమీ చేయలే. ఇది చెప్పుకోలేక అభియోగం మోపితే డిస్కషన్ నా వైపు మలుతుంది. అసలు మర్చిపోతారు. ఇది పరిపాటే. కానీ ఈసారి తప్పు ఎక్కడ జరిగిందంటే ఏకంగా స్వామివారి లడ్డూ మీద ఈ అభియోగం వేశారు. సప్లై చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. టెస్టులు జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చేసింది ఆయన నియమించిన ఈవో గారు. రిజెక్ట్ చేసింది ఆయన నియమించిన ఈవో గారు. మరి దేనికి ఆర్భాటం? దేనికి ఈ ఆరాటం? దేనికి ఈ లేని దాన్ని సృష్టించి దాన్ని ఒక ప్రజల్లోకి చొప్పించి నమ్మబలగడానికి ప్రయత్నాలు దేనికోసం? ఇదివరకు ఉన్న చైర్మన్లు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరపండి, మాకెవరి మీద నమ్మకం లేదని. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు అంటారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కింద వస్తుంది. మీ కూటమిలో భాగం. మీరెవరిని వేశారు? మీరు సిబిఐని అడగల. మీరు సిట్ అని చెప్పి లోకల్ ఆఫీసర్ని వేశారు. మీ కింద ఉండే ఆఫీసర్లు. వీళ్ళ మీద నమ్మకం లేదనే మన కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియరీ ఒక రాజ్యాంగం అన్నప్పుడు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్స్ ఒక పక్క ఉంటే జ్యుడిషియరీ ఒక పక్క ఉండి వారిని ఆశ్రయించడం జరిగింది. తప్పెక్కడ చేశాం?
నిగ్గు తేల్చాలనే కోరుతున్నాం. ఎల్లుండి సోమవారం 30వ తేదీ సుప్రీంకోర్టులో హియరింగ్కి వస్తుంది. దాన్ని తప్పుదోవ పట్టించాలి మళ్ళా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు గుడికి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని పోతానన్నారు. అది రాకూడదంట. అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలంట. ఇవ్వాలా? మీకు తెలుసో లేదో, నిన్నటికి నిన్న పెద్ద బోర్డులు వెలిసినాయి తిరుమలలో, అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా అని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రావటం లేదని తెలిసిందో ఆ బోర్డులన్నీ తీసేశారు. అంటే ఇది ఆయన ఒక్కరి కోసమే. ఎందుకు అడుగుతారు? ఈ అడిగే నాయకులకి ఎవరికన్నా తెలుసా? డిక్లరేషన్ ఏముందో తెలుసా? గుడికి వచ్చేటప్పుడు నేను ఈ గుడిలో ఉన్న స్వామిని నమ్ముతాను అని తెలియజేయటం. ఒకసారి తెలియజేసిన తర్వాత 1 నెల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వస్తే మళ్ళా ఇవ్వనక్కర్లా. ఒక పెద్ద కార్యక్రమం, ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల కోసం ఒక పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట గుడికి పోయి దండం పెట్టుకున్నారు. కొండ మీదకి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టారు. అది కాదా నిదర్శనం? ఆ రోజు అడగల డిక్లరేషన్ అయిందా? 3648 కిలోమీటర్లు నడిచారా రాష్ట్రం అంతా? మధ్యలో ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండింది, కాళ్ళకి బొబ్బలు కట్టినాయి, వర్షం ఎండ ఏది లెక్క చేయకుండా తిరిగారా? అయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ఇంటికి పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అక్కడి నుంచి నేరుగా మళ్ళా తిరుమలకి వచ్చి, తిరుపతికి వచ్చి కొండ మీదకి నడిచి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. ఇది కాదా నిదర్శనం? స్వామిని నమ్ముతున్నాను అనడానికి. తర్వాత ప్రజలు ఆశీర్వదించారు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే. నమ్మకంతోనే కదా. ఇవన్నీ చూసి తెలిసి ఇందుకు కొత్త ఆలోచనలు. ఒకటే కారణం, తిరుపతి లడ్డూ మీద మనం చేసింది అబద్ధం, అవాస్తవం. దొరికిపోయాం, దొంగల్లా దొరికిపోయాం. ఎలా తప్పించుకోవాలి? మళ్ళీ సైడ్ ట్రాక్ చేయాలి. నిన్న ఎయిర్పోర్ట్కి పోయాం, వందలాది పోలీసులు. మన తెలిసిన వాళ్ళు కూడా కనబడితే, సార్ రెస్టే లేదు, వెంకటగిరి జాతర నేరుగా ఇక్కడి నుంచే తిరుపతికి డైవర్ట్ చేశారన్నారు. ఇంటికి కూడా పోలేదు మేము అన్నారు. అంటే కొండ మీదకి కాదు, తిరుపతి టౌన్లో కూడా ఎంటర్ కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి పంపించాలనే ప్రయత్నం చేశారు. అడుగున సాధువులు తీసుకొచ్చారు. ఒక్కో క్లెయిమ్. క్రికెట్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ ఆడుతుంటే ఇక్కడ టీవీ ముందర కూర్చొని ప్రతి ఒక్కటి చెప్తాడు ఎలా ఆడాలి. అలిపిరి దగ్గర తీసుకోవాలా? ఎంతమంది డ్రైవర్లుగా అన్య మతస్థులు కొండ మీదకి తీసుకుపోతుంటారు? ప్రతి ఒక్కరి అలిపిరి దగ్గర తీసుకుంటారా? గుడికి పోయే ముందర తీసుకుంటారు. అది కూడా తెలియదు. నానా యాగి చేయటం.
ప్రజలు శ్రేయస్సు కోరే మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు గొడవలు సృష్టించడానికే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆయన ఇప్పటికే కోరుకునేది ఒకటే, వెంకటేశ్వర స్వామి మహత్యం, ఆ లడ్డూకున్న ప్రాముఖ్యత ఇసుమంత తగ్గకూడదు, ఇది డైవర్ట్ కాకూడదు. నిజానిజాలు తెలిస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆయన భక్తులు, ఆయన నమ్మేవారు తిరిగి మనసు కుదుటపడి ఆ నమ్మకం అలా సాగాలి అని కోరుకొని ప్రజల్ని తప్పు పట్టొద్దు, స్వామి అందరినీ జాగ్రత్తగా చూడండి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించండి మా పార్టీ శ్రేణులందరికీ ఎక్కడ వీలైతే అక్కడ గుడులకు పోయేసి పూజలు చేసి ప్రార్థించి, అది కూడా స్పష్టంగా చెప్పారు, గొడవ పెట్టుకొని గుడిలో కూడా మాట్లాడొద్దు, బయటకు వచ్చిన తర్వాత విషయం విలేకరుల ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.